ఒక వ్యక్తి ఏ పని చేస్తున్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, అతను అందులో విజయం సాధించి తన జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి గల ఉత్తమ మార్గాన్ని ఒక చిన్న కథ ద్వారా చూద్దాం. ఒక అందమైన గ్రామం మధ్యలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఉన్న సన్యాసిని కలవడానికి ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు అజయ్. అప్పుడు సన్యాసి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ సన్యాసిని చూసి అతను నమస్కరించాడు. అతన్ని చూసిన సన్యాసి, ఏమిటి చాలా విచారంగా ఉన్నావు? నిన్ను చూస్తే తెలుస్తుంది. నీ సమస్య ఏమి? నా దగ్గర పరిష్కారం కోసం వచ్చావా అని అడిగాడు. దానికి ఆ యువకుడు, అయ్యా, నా పేరు అజయ్. నేను ఈ ఊరివాడినే. మీరు చెప్పినట్లే నేను చాలా విచారంగా మరియు కంగారుగా ఉన్నాను. నేను చాలా సంవత్సరాలుగా అనేక చోట్ల పనిచేశాను. డబ్బు సంపాదిస్తాను. కాని నా జీవితం ఎప్పుడూ సాధారణ జీవితంగానే ఉంది. నేను జీవితంలో పెద్దగా పురోగమించలేకపోయాను. నా ఆర్థిక స్థితిలో ఎలాంటి వృద్ధి లేదు. సరే, ఏదైనా వ్యాపారం చేద్దాం. అప్పుడైనా చాలా ఆదాయం వస్తుందని అనుకుని కొన్ని రకాల వ్యాపారాలు చేసి చూశాను. అయినా నేను అనుకున్నంత విజయం సాధించలేకపోయాను. చాలా లాభం పొందలేకపోయాను. ఇక నేను ఏమి చేయాలి? జీవితంలో ఎలా పురోగమించాలి? నా జీవితం ఇలాగే ఉంటుందా? దీనికి మీరే నాకు మంచి మార్గం చూపించాలి అని కోరాడు. దానికి ఆ సన్యాసి, నీ మానసిక స్థితిని నేను బాగా అర్థం చేసుకున్నాను. ఒక వ్యక్తి ఏ పని చేసినా సరే, ఏ వృత్తి చేసినా సరే, దాన్ని ఉపయోగించి అతను జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక విషయాన్ని అతను సరిగ్గా చేయాలి. అది ఏమిటో నీకు ఒక చిన్న కథ ద్వారా చెబుతాను, పూర్తిగా విను. ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఒకప్పుడు ఒక ఊరిలో ఒకచోట మధ్యాహ్నం వేళ ముగ్గురు వ్యక్తులు సుత్తి, ఉలి సహాయంతో పెద్ద రాళ్లను పగులగొడుతూ, చెక్కుతూ ఉన్నారు. అప్పుడు ఆ మార్గంలో ఒక వృద్ధుడు వెళుతున్నాడు. అతను ఆ ముగ్గురిని చూడగానే వారి వద్దకు వెళ్లి రాయి పగులగొడుతున్న మొదటి వ్యక్తిని చూసి, ఆ వృద్ధుడు, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే అతను చాలా చిరాకుగా ఆ వృద్ధుడిని చూసి, చూస్తే తెలియదా? నీకు కళ్ళు ఉన్నాయా లేవా? చూస్తే ఎలా తెలుస్తుంది అని ఆ వృద్ధుడిపై అరిచాడు. ఏమిటి ఇతను ఇలా అరుస్తున్నాడు అనుకుంటూ వృద్ధుడు రెండవ వ్యక్తిని చూసి, ఇక్కడ ఏం జరుగుతోంది అని మొదటి వ్యక్తిని అడిగిన విధంగానే అడిగాడు. దానికి ఆ రెండవ వ్యక్తి, అయ్యా, నేను నా భార్య పిల్లలు తినాలి కదా. ఏదో పొట్టకూటి కోసం నేను ఈ రాయి పగలగొట్టే పని చేస్తున్నాను. ఇది కాకుండా నాకు వేరే మార్గం ఏమీ తెలియదు. అందుకే ఇలా ఎండలో కష్టపడుతున్నాను అని అన్నాడు. అది విన్న వృద్ధుడు, మొదట అరిచిన వాడికంటే ఇతను నయం, కొంచెం నెమ్మదిగా మనకు సమాధానం చెప్పాడు. అతనికి ఎలాంటి కుటుంబ కష్టాలు ఉన్నాయో అది అతనికే తెలుసు. సరే, అయినా ఇక్కడ ఎందుకు ఈ పని జరుగుతోంది అనే విషయం ఇతను కూడా నాకు చెప్పలేదు కదా అనుకుని మూడో వ్యక్తిని చూసి, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి అతను ఆ వృద్ధుడిని చూసి చిన్నగా నవ్వి, అయ్యా, ఈ చోట ఒక ధర్మం సత్రం రాబోతోంది. దానికోసమే మేము ఈ రాళ్లను పగలగొడుతున్నాము. ఈ మార్గంలో వెళ్లే బాటసారులు ఎండాకాలంలోనూ వానాకాలంలోనూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట ఈ ప్రాంతంలో దొంగల భయం కూడా ఉంది. అందుకే ఇక్కడ ఒక సత్రం రాబోతోంది. ఇక బాటసారులందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక వారు సంతోషంగా ఈ సత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఊరిలో ఉన్న పేద మరియు మధ్యతరగతి ప్రజలు కూడా తమ ఇంటి శుభకార్యాలను ఎలాంటి రుసుము లేకుండా ఈ సత్రంలోనే జరుపుకోవచ్చు. ఇది వారికి చాలా సహాయపడుతుంది. కాబట్టి అనేక ప్రయోజనాలను మరియు పుణ్యాన్ని ఇవ్వబోయే ఈ సత్రం నిర్మాణ పనుల్లో నాకు చేతనైన చిన్న సహాయంగా ఈ రాయి పగలగొట్టే పనిని నేను చేస్తున్నాను అని చెప్పాడు. అది విన్న వృద్ధుడు, ఆహా, ఇతడే నిజమైన కార్మికుడు. ఎండలో నిలబడి రాయి పగలగొడుతున్నప్పటికీ ఎంత ఓపికగా, సంతోషంగా నా ప్రశ్నకు సమాధానం చెప్పాడు అని మనసులో అతన్ని ప్రశంసించాడు. తర్వాత ఆ వృద్ధుడు ఆ మూడవ వ్యక్తిని పలకరిస్తూ, పక్క ఊరిలో ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు కదా, నీకు తెలుసా అని అడిగాడు. దానికి అతను, బాగా తెలుసు. అతను పెద్ద ధనవంతుడు కదా అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, ఆ భూస్వామిని నేనే. నేను కూడా ప్రజల కోసం ఒక సత్రాన్ని నిర్మాణం చేయబోతున్నాను. నాకు నీలాంటి కార్మికులే కావాలి. కాబట్టి ఈ పనిని నువ్వు పూర్తి చేసి నా దగ్గరికి రా. నేను నిర్మించే ఆ సత్రం నిర్మాణానికి నిన్ను ప్రధాన పర్యవేక్షకుడిగా నియమిస్తాను. మంచి జీతం కూడా ఇస్తాను. నాకు నీలాంటి బాధ్యత మరియు నిబద్ధత కలిగిన వారే కావాలి అని చెప్పాడు. అది విని అతను సంతోషంగా అతనికి సమ్మతం తెలిపాడు అని కథను ముగించాడు సన్యాసి.
తర్వాత సన్యాసి ఆ యువకుడితో, ఈ కథలోని ముగ్గురు వ్యక్తులు రాళ్లను పగలగొట్టే పనినే చేస్తున్నారు. కాని ఆ ముగ్గురి ఆలోచనలు మరియు మానసిక స్థితులు వేర్వేరుగా ఉన్నాయి. అంటే మొదటి వ్యక్తికి అతను చేస్తున్న పని అస్సలు నచ్చలేదు. ఏదో వేరే మార్గం లేక ఆ పని చేస్తున్నాడు. అందుకే ప్రశ్న అడిగిన ఆ వృద్ధుడిపై చిరాకుతో అరిచాడు. ఆ రెండో వ్యక్తికి తాను చేస్తున్న పనిపై ఎలాంటి ఆసక్తి, శ్రద్ధ, గౌరవం లేవు. ఎలాగైనా బ్రతకాలి, తన కుటుంబాన్ని పోషించాలి అని, డబ్బు కావాలి అని ఆ పని చేస్తున్నాడు. కాని ఆ మూడో వ్యక్తి మాత్రం తాను చేస్తున్న పనిని చాలా ఇష్టపడి పూర్తి శ్రద్ధతో చేశాడు. అందుకే అతను ఆ వృద్ధుడికి నవ్వుతూ సమాధానం చెప్పగలిగాడు. మరియు తాను చేస్తున్న పని వలన కలిగే లాభాలను, ప్రయోజనాలను అతను ఆలోచించి బాధ్యతతో, నిబద్ధతతో పనులు చేశాడు. అందుకే అతనికి ఆ పెద్ద భూస్వామి దగ్గర పని దొరికింది. ఆ భూస్వామి తనకు ఇచ్చిన పనిని అతను చక్కగా పర్యవేక్షించి పూర్తి చేశాడు. ఆ భూస్వామి చాలా సంతోషించి అతనికి ఇంకా ఎక్కువ బహుమతులు ఇచ్చాడు. ఆ మూడవ వ్యక్తి కూడా తన జీవితంలో ఉన్నత స్థితిని చేరుకున్నాడు. కాబట్టి నీవు కూడా ఏ పని చేసినా లేదా ఏ వ్యాపారం చేసినా దాన్ని పూర్తి మనసుతో, ఇష్టపడి బాధ్యతతో, నిబద్ధతతో చేయాలి అని ఆ సన్యాసి అజయ్కి ఉపదేశించాడు. ఇది విని ఆ యువకుడి మనసు తేలికపడింది. అతని విచారం మాయమై, ముఖం వికసించి సన్యాసికి మనస్ఫూర్తిగా తన కృతజ్ఞతలు తెలిపి ఇంటికి బయలుదేరాడు. ఈ కథలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి సాధారణ టీ కొట్టులో, కిరాణా కొట్టులో పనిచేసినా సరే, పెద్ద సంస్థలలో పనిచేసినా సరే, ఒక చిన్న కిరాణా కొట్టు ప్రారంభించి వ్యాపారం చేసినా సరే, చాలా డబ్బు పెట్టుబడి పెట్టి పెద్ద వ్యాపారం చేసినా సరే, అతను ఆ వ్యాపారాన్ని, పనిని ఇష్టపడి, ఆసక్తితో, పూర్తి శ్రద్ధతో చేయాలి. మరియు చేసే పనుల్లో బాధ్యతతో, నిబద్ధతతో చేయాలి. అప్పుడే చేసే పనిలోనూ, తాను చేసే వ్యాపారంలోనూ పురోగతి సాధించి, ఆర్థికంగా వృద్ధి చెంది, తన జీవితంలో ఉన్నత స్థితిని ఖచ్చితంగా చేరుకుంటాడు. కొంతకాలం ఆలస్యమైనా ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.